దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పునరుత్థానుడుగా సజీవుడుగా తను తాను 40 దినముల వరకు శిష్యులకు అగుపరుచుకొని 40వ దినమున మరి యెరూషలేమునకు తూర్పు దిక్కునున్నటువంటి ఆ ఒలీవల కొండ మీద శిష్యులను ఆశీర్వదించి మరి ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. పరలోకం నుంచి ఒక మేఘము ఆయనను తీసుకొని ఆ శిష్యులకు కనబడకుండా ఆ మేఘము ఆయనను పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వెళుతున్నటువంటి ఆయన ఆ శిష్యులకు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమును ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులను కలుసుకొని మరి పరలోకమందును భూలోకమందును సర్వాధికారము ఆయనకి ఇయ్యబడి ఉన్నదని తెలియజేసి, మీరు వెళ్ళండి, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన అనేక సూచక క్రియలను మీరు చూస్తారు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు శిష్యులకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ, నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును, నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును. ఈ సూచక క్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు క్రీస్తు ప్రభుల వారి సన్నిధికి గుర్తుగా ఉంటూ ఉన్నవి. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ కేవలము ఆ శిష్యులకు మాత్రమే కాదు, కానీ నేడు ఆయన ఆత్మచేత నింపబడినటువంటి, ఆయన పిలుపును అందుకున్నటువంటి మనకందరికీ కూడా ఆ ఆజ్ఞ ఆయన ఇస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా నీవు నేను ఆయన ఆజ్ఞకు లోబడి ఈ లోకమందు ఆయన సాక్షులుగా జీవించి ఆయన సువార్త ప్రకటించగలమో మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా భక్తుడైన పేతురు గారి, పరిశుద్ధుడైన పేతురు యొక్క జీవితాన్ని ఆ పెంతెకోస్తు పండుగ దినాన పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన సాక్ష్యమిచ్చి ఏ విధంగా క్రీస్తు ప్రభుల వారిని గురించి వారికి తెలియజేశాడో మనం చూసాం. అదేవిధంగా కొరింథీ సంఘానికి, మరి కొలస్సీలో ఉన్న సంఘానికి, ఎఫెస్సులో ఉన్న సంఘానికి మరి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించినటువంటి ఆ యొక్క పరిశుద్ధుడైన పౌలు గారి మరి పరిచర్యను, మరి సాక్ష్యాన్ని చూసాము. ఈ దినము క్రీస్తు ప్రభుల వారి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారి మరి పత్రికలను ఒకసారి చూద్దాం. క్రీస్తు ప్రభుల వారిని గురించి, మరి ఆయన ప్రియ శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు మరి ఆయన ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడో ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక మనం గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము
ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైనటువంటి ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము, దానిని మీకు తెలియజేయుచున్నాము, తెలియపరచుచున్నాము. హల్లెలూయా. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జీవ వాక్యం అంటూ ఉన్నాడు. మరి ఆయన రాసినటువంటి మరి సువార్తల పాఠ్యభాగాన్ని మనం గమనిస్తే ఆ విషయం అంతా అక్కడ మనకు పరిచయం చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో నుంచి మనం గమనిస్తే మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖనములు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా ఆ వాక్యము అనగా ఆ క్రీస్తు ప్రభుల వారు ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అందుకే ఆయనను జీవవాక్యము అని ఇక్కడ మరి యోహాను గారు సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యోహాను సువార్తలో వాక్యము అన్నాడు, మరి యోహాను రాసిన మొదటి పత్రికలో జీవవాక్యము అన్నాడు. ఆయన మరి జీవము అంటూ ఉన్నాడు. ఆయనను ఆ జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది వింటిమో, మేమేది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. అనగా క్రీస్తు ప్రభుల వారితో ఆయనకున్నటువంటి సహవాసము, ఆయనకున్నటువంటి సంబంధము. ఇదిగో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ జీవము ప్రత్యక్షమాయెను, ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవము, ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు మేము దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా. ఇదిగో ఆ వాక్యము, ఆ జీవము మరి శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి అనగా క్రీస్తు ప్రభుల వారి పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుకొంటిమి. హల్లెలూయా. దేవుని కృప మనము పొందుకుంటున్నాం. ఇదిగో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. నా సహోదరుడా, నా సహోదరి, కృపయు సత్యము క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకు నాకు అనుగ్రహించబడింది. సత్యం అనగా ఏమిటి? దేవుని వాక్యమే సత్యము. ఆ దేవుణ్ణి నీకు నాకు బయలుపరచడానికి, ఆయన వెలుగులో నిన్ను నన్ను నడిపించడానికి, ఆయన సహవాసంలో నిన్ను నన్ను నడిపించడానికి క్రీస్తు ప్రభుల వారు మన కోసం ఆ కలువరి శిలువలో మరి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఇదిగో మనము పాపులము, దేవుడు పరిశుద్ధుడు. పాపము చేసిన వాడు దేవుని చూడలేడు, పాపము చేసిన వాడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి అర్హుడు కాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన తన పరిశుద్ధ అగ్ని చేత సమస్త పాపమును వేయగల శక్తిమంతుడు. ఏ పాపము ఆయన ఎదుట నిలవలేదు. మరి నీవు నేను పాపముతో దేవుని సన్నిధిలో ప్రవేశించలేం. కాబట్టి మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆ క్రీస్తు ప్రభుల వారు భరించి దేవుని యొక్క కృపను మనకు ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అందుకే మీరు కృపచేతనే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారని ఆ యొక్క మరి భక్తుడైన పౌలు గారు మనకు తెలియజేశాడు. అలాగే మరి ఆ విషయాన్ని, ఆ మాటలనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు, హల్లెలూయా,
యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకున్నట్లు దేవుడు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అది దేవుని కృప. హల్లెలూయా. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తూ ఉన్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధమనుకున్నాడు. హల్లెలూయా. మనము పాపము చేసినప్పుడు, మనము తెలియక పాపము చేసినప్పుడు, మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించడానికే, మన పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయడానికే క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన మరి పరిశుద్ధుడు, మరి దేవుడు వెలుగయ్యున్న ప్రకారము ఆయన వెలుగయ్యున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మరి దేవుని పిల్లలమని, దేవునితో సహవాసము గలవారమని మనం చెప్పుకొనొచ్చు. మనం అబద్ధమాడి చీకటిలో నడిచి పాపములో జీవిస్తే మరి దేవుడు మనలను ఒప్పుకోడు. మనం అబద్ధికులం అవుతాం. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమునో వెలుగులో నడిచిన ఎడల, అనగా ఆ క్రీస్తు ప్రభుల వారిని మనం వెంబడించిన ఎడల, ఆ సత్యమును జీవమై ఉన్న ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను వెంబడించడం చేత దేవునితో అన్యోన్య సహవాసము గలవారం అవుతాం. క్రీస్తు ప్రభుల వారి సహవాసంలో నీవు నేను జీవిస్తే, క్రీస్తు ప్రభుల వారి మరి ఆజ్ఞలకు లోబడి ఆయన మాటలకు విధేయత కలిగి జీవిస్తే, దేవుని పరిశుద్ధాత్మకు మనము లోబడితే, మన జీవితాలను సమర్పించుకుంటే, ఇదిగో ఆయన తన కృప చేత మన పాపములను క్షమించి ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనలను ప్రతి పాపము నుండి, దోషము నుండి విడిపించి పవిత్రులుగా చేసి మనలను మరి తన నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో పాలిభాగస్తులుగా చేస్తాడు. ఆ సత్యాన్ని, ఆ సువార్తను మరి నీవు నేను ఈ లోకమంతా తెలియజేయవలసినటువంటి వారమైన. ఇది మన నీతి క్రియల వలన జరిగేది కాదు, మన జ్ఞానము, మన శక్తి, మన భక్తి, మన యుక్తుల వల్ల కాదు. కానీ కేవలము క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ ఒక్కటే బలి అర్పణ వల్ల, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మరి మన పాపములను, దోషములను దేవుడు శుద్ధీకరించడానికి, పవిత్రపరచడానికి ఆయన మరి గొప్ప కరుణాధారముగా ఆయనను మనకు బయలుపరిచాడు. కాబట్టి నీవు నేను దేవునితో సహవాసము గలవారమై, దేవుని చిత్తానికి లోబడి, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొనేడలా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేసి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాజ్యంలో మనందరినీ వారసులుగా చేస్తాడు. కాబట్టి ఈ సువార్తను, ఈ దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని సత్యమును లోకమంతటికి ప్రకటించడానికి ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు కృపయు సత్యమును మాకు వెల్లడి చేసి, ఇదిగో మా పాపములను, మా పాపముల నుండి, మా దోషముల నుండి మమ్మల్ని విడిపించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో చిందించి మా పాపములకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించి ప్రభువా మేమందరం మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా మరి తీర్చబడటానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అట్టి సువార్తను, అట్టి మీ ప్రేమను, అట్టి మీ సహవాసాన్ని ఈ లోకంలో ప్రకటించడానికి మీ యొక్క నమ్మకమైన సాక్షులుగా, బలమైన సాధనాలుగా మరి మీ కొరకు జీవించడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి నడిపించమని
సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.